మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తూ సీఎం రేవంత్ మీద తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునేది లేదని చెబుతూనే పదవి ఇస్తారో ఇవ్వరోనని చెబుతూనే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెగేసి చెబుతున్నారు. రేవంత్ ని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తుండడం కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమవుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, స్వపక్షంలో విపక్షంలాగా సీఎం రేవంత్ రెడ్డికి తన సొంత పార్టీ నేతల నుంచే రోజుకు ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు చూసినట్టయితే ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలంటే, అలాగే భాష మార్చుకోవాలంటూ సీఎం రేవంత్ కు సూచన లాంటి వార్నింగ్ చేశారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతల అభిప్రాయం ఇదే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదనేది రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయకపోవడం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. హైకమాండ్ ఇచ్చిన మాట నిలుపుకోలేదనేది ఆయన ఆరోపిస్తున్నారు. అయితే మంత్రి పదవి కోసం తాను వెంపర్లాడడం లేదనేది ప్రధానంగా ఆయన గత కొద్ది రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు. బాహాటంగానే మీడియా కూడా మాట్లాడారు. మంత్రి పదవి కోసం తాను వెంపర్లాడడం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి దక్కించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఇచ్చిన మాట అమలు చేయడం లేదు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టం, కానీ నాకు ఇచ్చినటువంటి హామీ అయితే అమలు చేయడం లేదనేది ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను మంత్రి పదవి కోసమే మాట్లాడుతున్నారనేది తప్పనేది రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే తానేదో మంత్రి పదవి ఆశించి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే రోజు మాట్లాడుతున్నా అనేది సరైనది కాదనేది ఆయన ఈరోజు మీడియా ద్వారా చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన ఆయన హాట్ కామెంట్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వాడుతున్న భాషకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి అయితే విమర్శలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడతా ఉన్నారు. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో తప్పు పెట్టారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు, గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇస్తున్నారు, తద్వారా నష్టం జరుగుతుంది. 20 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఏందనేది ప్రధానంగా చెప్పాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి లేదు, 20 నెలలుగా అభివృద్ధి లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ గ్రామాల్లో నాయకత్వం బలపడి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆయన మాట్లాడారు. మొత్తానికి అసహనంతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఆ అసహనాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే 3.5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి అభివృద్ధికి సంబంధించి ఆలోచించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో మాటలు ఎక్కువ పని తక్కువ అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. మరోవైపు డిజిటల్ మీడియాకు సంబంధించి కూడా గతంలో ఏదైతే డిజిటల్ మీడియాను రాజగోపాల్ రెడ్డి ఎంకరేజ్ చేశారు, శ్రీమార్ మల్లన్న తర్వాత ఇతర చాలా మంది సోషల్ మీడియాకు సంబంధించిన డిజిటల్ జర్నలిస్టులను ఆయన ప్రోత్సహించారు, వారి పక్షాన నిలబడ్డారు. కానీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారింది. ఏదైతే ఓడ దాటక ముందుకు ఓడ దాటినాక బోడ మల్లన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు నేను అండగా నిలుస్తానని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన హాట్ కామెంట్స్ అనేది చేశారు. ముఖ్యంగా ఆయన వ్యవహార శైలిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రతిపక్షాలను ఇంకెంతకాలం విమర్శిస్తారు, ప్రభుత్వం చేసేదేంతో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి విమర్శలు చాలా మంది ఏదో ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నప్పటికీ బాహటంగా మాత్రం మాట్లాడడానికి ఇంకా ముందుకు రావడం చాలా మంది అదే వైఖరితో అదే ధోరణితో నేతలున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరిని మాట్లాడడం లేదు, రెండోది ఏ మంత్రిని కూడా ఇండివిజువల్ గా పనిచేయడం లేదు. ఆ శాఖకు సంబంధించి ఏజెంట్లను పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. ప్రతి ఫైలు ఆయనకు తెలిసే చేయాలనేది చాలా మంది మంత్రులు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఒక మాట అన్నారు, నేను మంత్రి పదవి కోసం కాదు, నేను మంత్రిని కావాలంటే గతంలోనే కేసీఆర్ ప్రభుత్వంలోనే నేను మంత్రి అయ్యేవాడిని అని కూడా ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీలో ఎంపీ అయ్యేటువంటి అవకాశం ఉంటే, ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం ఉంటే, కానీ ఎత్తుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలి అనేది తన ఉద్దేశంగా చెప్పారు. ఆ అభివృద్ధి ఇప్పటికైనా ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3.5 ఏళ్ల కాలం పదవి ఉంది కాబట్టి ఆయన ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి
వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నేరుగా ఆయన అదే స్వపక్షంలో విపక్షంలో ముఖ్యమంత్రిని నేరుగా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరుకు సంబంధించి ఏ రకంగా కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది, రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు, రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయడం ఎలా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఢిల్లీలో మాట్లాడారు. మంత్రి పదవి సంబంధించి నా చేతుల్లో లేదు, ఇప్పించే పరిస్థితుల్లో లేదు అని ఆయన మాట్లాడారు. కానీ నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఇప్పించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానమే నాకు మాట ఇచ్చింది. ఆనాడు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మాణిక్ ఠాక్రే, ఇతర కాంగ్రెస్ నేతలు, మల్లు భట్టి విక్రమార్క, ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ లాంటి నేతలు ఉన్నారో ఆ రోజు తనకు హామీ ఇచ్చే సమయంలో తనకి ఇచ్చేనటువంటి హామీ ఏమైందని మాత్రం అడుగుతున్నాను తప్ప నాకు మంత్రి పదవి కావాలని నేను అడగడం లేదనేది రాజగోపాల్ రెడ్డి వాదన. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.